నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ వీడియో ద్వారా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 4వ తారీఖు నాడు అసెంబ్లీలో ముసాయిదా బిల్లు రూపంలో ప్రవేశపెట్టిన వర్గీకరణ అంశంలో ఉన్నటువంటి బా మంచి చెడుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈ తెలుగు నేల మీద దాదాపు ఒక 30 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాలకు కేటాయించబడినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను సామాజిక న్యాయ పునాదిగా పంచాలని ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆ ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం సాధించినటువంటి ఫలితాలలో బహుశా ఇది చిట్టచివరి అంశమై ఉంటది. అయితే ఆ ఉద్యమానికి సంబంధించి ఇంతకు ముందే చాలా వీడియోలలో వివరించాను నేను. ప్రధానంగా 4 తారీఖు ఫిబ్రవరి 4, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వము సాక్షాత్తు మన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి వర్గీకరణ లేదా షెడ్యూల్ కులాలకు కేటాయించబడినటువంటి 15% రిజర్వేషన్లని ఏ విధంగా పంచబోతుందో అనేటువంటి ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిండ్రు. ఆ బిల్లు ప్రవేశపెట్టడం వెనకాల జరిగినటువంటి స్ఫూర్తి, ఆ బిల్లును రూపొందించిన విధానము, దాంట్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులు ఏమిటి? ఒకవేళ అలా కాకుండా ఏ రకంగా చేస్తే ఆ బిల్లు రాబోయే కాలంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఎతకడానికి ఆస్కారం ఉంటది. ఇట్లాంటి విషయాలు మీతో ప్రస్తావించదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వము బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉద్యమానికి దాదాపు ఒక శాశ్వత పరిష్కార మార్గం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ధైర్యంతో అనేక అడ్డంకులున్నా కూడా వాటన్నిటిని గలుగుతామనే నమ్మకంతో చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న వాడిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన స్ఫూర్తితోని ఆలోచిస్తున్నవాడిగా, రాస్తున్నవాడిగా మొట్టమొదటిసారిగా ఒక విషయం చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. అదేంటంటే, కుల అంతరాల వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. కులం అంటేనే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక సమూహంలో ఉన్నటువంటి, ఒక సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు వాళ్లకు రావాల్సినటువంటి న్యాయమైన సామాజిక వాటాను రాకుండా అడ్డుకోవడమే కుల వ్యవస్థ. కులం వల్ల అంటరానితనం ఉండదు. కులం వల్ల ఆర్థిక దోపిడీ జరుగుతుంది. కులం వల్ల ఈవెన్ రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిధ్యం లేకుండా అణగారిన సామాజిక వర్గాలు ఇప్పటికీ చాలా సఫర్ అవుతున్న మాట మనందరికి తెలుసు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా లేదా వర్గీకరణ చేయడం ద్వారా, ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్ వర్గీకరణ చేయడం ద్వారా సామాజిక న్యాయం అనే దానికి సంపూర్ణమైన అర్థం సిద్ధిస్తదని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎస్సీలకు కేటాయించబడినటువంటి రిజర్వేషన్లను ఆ ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయంగా రావాల్సినటువంటి అవకాశాలను అందించడం కోసం బిల్లు రూపొందించడం అనేది నేను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నాను. ఒక రకంగా ప్రభుత్వాన్ని అభినందించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1994 నుంచి ఇప్పటి వరకు 1997 తర్వాత జస్టిస్ రామచంద్రరాజు కమిషను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక 4 సంవత్సరాల కాలము అది అమల్లో ఉంది. ఆ తర్వాత ఆర్టికల్ 341 అనేటువంటి ఆర్టికల్కు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ యొక్క అంశాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఫెయిల్ అయింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం, ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కొన్ని సలహాలు, సూచనలు, సూచించినటువంటి నియమాలను అనుసరించి డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో సింగిల్ మ్యాన్ కమిషన్ వేయడం, ఆ కమిషను కొంతకాలం దాదాపు దానికి కేవలం 60 రోజులే సమయం ఇవ్వడం జరిగింది.
ఆయన తర్వాత ఒక 22 రోజులు ఎక్స్టెండ్ చేసినారు. దాదాపు 82 రోజులు వాళ్ళు పనిచేసి ఒక రిపోర్ట్ ఇచ్చినారని, ఆ రిపోర్టు ఆధారంగానే అంటే డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారు రూపొందించినటువంటి లేదా సేకరించినటువంటి విద్యా, ఉద్యోగ మరియు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించిన డాటా, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఉదాహరణకు గతంలో దళిత బంధు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ విషయం కావచ్చు, లేదా బడ్జెట్‌లో భాగంగా ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలకు కేటాయించినటువంటి ఇతర సంక్షేమ పథకాలలో ఆయా సమూహాలు అందుకున్నటువంటి అభివృద్ధిని అంచనా గట్టి, ఈ మొత్తం 59 సమూహాలను 3 గ్రూపులుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో ఎవరికీ పేచి ఉండవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ దానికి తదనంతరం వారు ఆ బిల్లు యొక్క ప్రస్తావన చేస్తున్నప్పుడు ఏ ఆధారాలు తీసుకున్నారనేదే ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌లో చాలా స్పష్టంగా లేటెస్ట్ డాటా అంటే ఇప్పుడు ఈ రోజుకు రేపు బిల్లు పెట్టకపోతే కనీసం ఈ రోజుకు దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ రంగాల్లో కావచ్చు, లేదా ప్రభుత్వాలు గతంలో కల్పించినటువంటి సంక్షేమ పథకాలను అందుకున్న దాంట్లో లేదా లబ్ధి పొందిన దాంట్లో ఏ ఏ సమూహం ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉందో వాటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని సమూహాలుగా వీటిని గ్రూపులుగా లేదా సమూహాలుగా వర్గీకరించి తదనంతరం రాబోయే కాలంలో ఆ గ్రూపుల వారీగా వారి యొక్క జనాభా శాతం అంటారా లేదా అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లు ఎవరికి వారికి పంచాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే కొంత క్లారిటీ కోసము నేను సుప్రీంకోర్టు ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి అంశాలను ఎక్కడ ప్రస్తావించిందో కూడా చెప్పదలుచుకున్నాను. అంటే ఎవరైనా ఎవిడెన్స్ ఏంది అని అనుమానం వచ్చినప్పుడు చూసుకోవడం కోసం చెప్తున్నాను. ఎంపిరికల్ అండ్ quantifiable data with regard to adequate and inadequate access to the given reservation by different caste among the SCs. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో పేజీ నెంబర్ 110, 120, 121 ఈ పేజీలను కనుక మనం పరిశీలిస్తే ప్రభుత్వము ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లను పంచాలనుకున్నప్పుడు గతంలో మరియు ప్రస్తుత కాలంలో విద్యా, ఉద్యోగ మరియు ఇతర సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క లెక్కలను తీసి వాళ్ళు ఆ కల్పించబడ్డటువంటి అవకాశాలను అందుకోవడంలో ఏ ఏ సామాజిక వర్గాలు లేదా ఏ ఏ సామాజిక కులాలు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యానికి తగ్గట్టు పొందినయా లేవా, అడిక్వేట్ అండ్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ అని అంటే ఒక సమూహం యొక్క శాతానికి రావాల్సినటువంటి శాతము ఈ రిజర్వేషన్లో వచ్చిందా లేదా చూడమని చెప్పడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద సాహసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆధారంగా ఏమి తీసుకున్నది అనేది కనుక మనం పరిశీలిస్తే 2011లో గత ప్రభుత్వము ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ 2011 జనాభా లెక్కలను ఎందుకు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది? గౌరవ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారము అడిక్వేట్, ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ను చూడాలన్నా, ఎంపిరికల్ డేటాను, క్వాంటిఫైయబుల్ డేటాను మనం పరిగణలోకి తీసుకోవాలన్నా
కొత్తగా రాష్ట్రం ఏర్పడింది 2014లో. దాదాపు రాష్ట్రం ఏర్పడి ఒక 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరచబడేటువంటి 246 ఆర్టికల్. అందులో 246 ఆర్టికల్ ప్రకారము ఈ దేశంలో జనగణన లేదా కులగణన చేసేటువంటి హక్కు లేదా విధి కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. మరి ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, లేదా ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లను సామాజిక న్యాయ సూత్ర కేంద్రంగా పంపకం చేయాలని గత 30 సంవత్సరాలుగా ఉద్యమం నిర్మించినటువంటి ఎంఆర్‌పీఎస్ ఉద్యమము, దాని నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారు గాని, లేదా వర్గీకరణను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న మేధావులు గాని, కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకొని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 246 ఆర్టికల్ ప్రకారము ఇమ్మీడియేట్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏ రాష్ట్రాల్లో అయితే షెడ్యూల్ కులాలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లను పునఃపంపిణీ చేయడానికి, వర్గీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నాయో, కనీసం ఆ రాష్ట్రాల్లోనైనా మొత్తం అన్ని కులాల జనాభా సేకరణ చేయకపోయినా, ఎస్సీలకు సంబంధించినటువంటి కుల సేకరణ, కుల గణన అన్నా చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వవలసిన బాధ్యత, నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అట్లాంటి ప్రయత్నాలు ఏమి చేయలేదు. ఒకవైపేమో దేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాలైనటువంటి షెడ్యూల్ కులాలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రజారాశులకు న్యాయంగా, ధర్మంగా, సామాజిక న్యాయపరంగా చూసినా, చట్టబద్ధ న్యాయపరంగా చూసినా, ఏ రకంగా చూసినా అందరికి అవకాశాలు రావాలి. దానికోసం మేము ఎక్కడికైనా ఏ ఏ స్థాయికైనా వస్తామని చెప్పినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను ఆహ్వానించినప్పుడు ఈ జనాభా లెక్కలు చేయాలనే సొయ్యి కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఓకే. కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వారికున్నటువంటి సిద్ధాంత పరంగానే ఈ దేశంలో కులం అనే వ్యవస్థను, కులం అనే సామాజిక వాస్తవాన్ని గుర్తించడానికి బీజేపీ సైద్ధాంతికంగానే దానికి సుముఖంగా లేదని అనేక సందర్భాల్లో రుజువైంది. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అనేది స్పష్టంగా భారత రాజ్యాంగంలో నిర్వచించినట్టు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరగాలి అనంటే ఖచ్చితంగా ఈ దేశంలో కులగణన జరగాల్సిందే. ఎవరు ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో రావాల్సిందే అని చెప్పేసి గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దేశమంతా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్న ఈ సందర్భంలో మరి వర్గీకరణ చేయాలని ఒక మంచి కార్యక్రమము, మంచి ఒక ఉన్నతమైన ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్సీలకన్నా కనీసం ఎస్సీలకు సంబంధించిన లెక్కలన్నా చేసి ఇవ్వమని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 246 ప్రకారం డిమాండ్ చేయట్లేదు. డిమాండ్ చేయకుండానే, తాజా లెక్కలు తీసుకోకుండానే ఇవాళ 2011 లెక్కలు తీసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏందో రాష్ట్ర ప్రభుత్వమే సభ్య సమాజానికి నైతికంగా బాధ్యత వహించి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి మరి 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని వర్గీకరణ చేస్తే ఏమి నష్టం అనే ప్రశ్న కూడా రావచ్చు. తప్పకుండా నష్టం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. 2011 సెన్సస్ ప్రకారము మొత్తము అప్పుడు మా తెలంగాణ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నటువంటి ఆనాటి కాలంలో ఆనాడు 10 జిల్లాలు తెలంగాణలో. ఆ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి 59 కులాల యొక్క మొత్తం జనాభాను లెక్కగడితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఎవరైనా కూడా డౌట్ ఉంటే కేంద్ర ప్రభుత్వము ఆ
ఆర్టికల్ 246 ప్రకారం సేకరించినటువంటి జన సేకరణకు సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి వెబ్సైట్లో చాలా భద్రంగా పెట్టింది. అట్లాగే సెన్సెస్ బుక్స్ కూడా బయటకు వచ్చినాయి. ఒకవైపు చాలా స్పష్టంగా అక్కడ ఏం రాశారు, 54 లక్షల పైచిలకు ఉమ్మడి 10 జిల్లాలలో దళితుల జనాభా ఉందని రాసినారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లెక్కలు ఎంత? గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 మొత్తం కలిపితే 52 లక్షల చిల్లర తీసుకున్నారు. అంటే దాదాపు 2 లక్షల పైచిలకు ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా గల్లంతు చేయబడ్డది. ఈ గల్లంతు చేయడానికి కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వమా? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమా? లేదంటే ఈ గల్లంతు జరిగిందనేటువంటి ఈ అతి సూక్ష్మంగా చాలా చాలా చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ఒక పొలిటికల్ అనాలిసిస్ చేయగలిగేటువంటి అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినటువంటి రాజకీయ చతురత ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయము తట్టలేదా? ఒకవేళ ఈ 54 లక్షలు ఉన్న జనాభా చూపించబడుతున్న జనాభా లెక్కలు కడితే మళ్ళీ 52 లక్షలు చేంజ్ చేస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇంతవరకు సమాజానికి ఎట్లాంటి ఆధారాలు కానీ, ఎట్లాంటి వివరణ కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి పాపాన పోలే. దాదాపు ఇవాళ బహుశా 2024లో న్యాయంగా అయితే ఆర్టికల్ 346 ప్రకారం 2021లో జనసేకరణ జరగాలి, కులగణన జరగాలి. కానీ అప్పుడు కరోనా ఉండడం ద్వారా చేయలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కరోనా పోయింది. ఇలా సమాజంలో మళ్ళీ మామూలు జీవితము వ్యవస్థీకృతమైంది కదా. కనీసం 2023లోనే చేసేది ఉంటే, 2024లోనే చేసేది ఉంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనన్నా కనీసము ఈ ప్రక్రియ త్వరగానే చేపట్టవలసిన అవసరం ఉండే. అంటే ప్రభుత్వాల యొక్క, పాలక పార్టీల యొక్క ద్వంద్వనీతి ఏందో చెప్పదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? దేశవ్యాప్తంగా ఎస్సీల కేటాయించిన లేదా ఎస్టీల కేటాయించినట్టు రిజర్వేషన్లను పునఃపంపిణీ చేయవలసిందే, మేము సైద్ధాంతికంగా దానికి కట్టుబడి ఉన్నామంటున్నారు కదా. మరి ఉన్నామంటున్న వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, ఇతర జాతీయ స్థాయిలో మంత్రులు ఉన్నటువంటి గౌరవ పెద్దలు బండి సంజయ్ గారు కానీ, లేదా ఆ పార్టీకి సైద్ధాంతికంగా అనేక రకాల సహకరిస్తున్నటువంటి మేధావి వర్గం కానీ ఎందుకు ఈ మౌలికమైన విషయం మీద శ్రద్ధ పెట్టట్లేదు అనేది మనము ఇవాళ అడగవలసిన అవసరం ఉంది. బహుశా ఇప్పుడు లెక్కలు కడితే మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే చేసింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారమే ఎస్సీల జనాభా దాదాపు 18% ఉంటుంది అని అంటున్నారు. ఈ 2 లక్షలు ప్లస్ సర్వే చేసినప్పుడు అందరూ భాగస్వాములు కాలేదు. మొత్తంగా ఈ 2 లక్షలు, పాత 2 లక్షలు, ఇప్పుడు సర్వే చేసినవి అన్ని కలిపితే దాదాపు రమారమి ఎంత లేదైనా దాదాపు 20% ఎస్సీల జనాభా ఉంటుంది. అంటే ఈ 15% ఇంకొక 5% రిజర్వేషన్ పెంచడానికి ఆస్కారం ఉండేది. మనం తాజా లెక్కలు కనుక పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం కనుక కమిషన్ ఇవ్వడంలో కావచ్చు, లేదా ఇంత త్వరగా 2 నెలలలోనే మొత్తం సమాచారం సేకరించారు, దాని ఒక స్టడీ జరిగింది, తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఇంత చాలా స్పీడ్గా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఈ సోయి లేకుండా ఉందా ప్రభుత్వం అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దాదాపు ఆ లెక్కలు కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం కనుక లెక్కలు చేస్తుంటే 5% జనాభా పెరిగి ఉంటుంది. అంటే 20% షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఒక 5% పెంచుకుంటే 20%, ఆ 20% మళ్ళీ 59 కులాలకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం రీత్యా పంచవలసిందే సామాజిక న్యాయ సూత్ర ప్రకారం. అది జరగలేదు. తద్వారా ఏం జరిగింది? దాదాపు మొత్తం ఈ సెన్సెస్ 1931 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న సెన్సెస్ను చూస్తే విచిత్రంగా 1931, 1941, 1951, 61, 71 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా తీసుకున్నప్పుడు ఆ ఎస్సీలలో ఉన్నటువంటి ప్రధానమైన 2 సమూహాలు, ఒకటి మాదిగ మరియు ఒకటి మాల. ఈ 2 సమూహాల మధ్య
5,000, 2,000తో తేడాతోని మాత్రమే రమారమి అన్ని సమానంగా ఉన్నాయి. 81 తర్వాత మెల్లగా జనసంఖ్య మాలల్ని తగ్గించుకుంటా వచ్చినారా అనే అనుమానం కలుగుతుంది. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. ఎవరైనా విజ్ఞులు దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైన సమాచారం కావాలంటే 'డివైడింగ్ దళిస్' అనేటువంటి ఒక పుస్తకం ఉంది. యాగంటి చిన్నారావు గారని. వారు ఆ పుస్తకంలో అన్ని వివరాలు వివరించడం జరిగింది. ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఎస్సీ మాలలకు సంబంధించిన ప్రత్యేకంగా వాళ్ళ జనాభా ఎట్లా తగ్గించుకుంటూ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఆరోపణ కాదు చేయడం. కుటుంబ నియంత్రణ కేవలం ఎస్సీలలో ఉన్నటువంటి దాంట్లో కేవలం మాలలే అంత పకడ్బందీగా పాటించారా? లేదా ఏమైనా రాజకీయ కుట్ర జరిగిందా అనేది తేల్చవలసిన అవసరం ఉంది. అంటే 81 తర్వాత ఇప్పటిదాకా జరుగుతున్న దాంట్లో అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ఈ నష్టం గూడా ఒక రకంగా తెలంగాణలో ఉన్నటువంటి మాలలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటికి ఎవరు? మరి వీటికి బాధ్యులెవరు? ఈ బాధ్యతలను నాలాంటి వాళ్ళ యొక్క ప్రతిపాదన ఏందంటే, రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా ఈ బిల్లుకు ఒక చట్టబద్ధత కల్పించాలనుకున్నప్పుడు చేయాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతోని పోతున్నామని చెప్తున్నారు గదా పాలకులు. మరి అంత చేయాలని దీన్ని స్పష్టంగా కోర్టులోకి వెళ్ళినా కూడా, కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసినా గూడా, కోర్టులో ఈ చట్టం వీగిపోకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఒక 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితము ఈ వర్గీకరణ అనేటువంటిది ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు సమన్యాయం జరగడం కోసమే ఈ వర్గీకరణ చేశాము. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి, ఆహ్వానించాలని జెప్పేసి మాట్లాడుతున్నటువంటి గౌరవ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు గూడా ఇదే మాట అంటున్నారు. నా విజ్ఞప్తి ఏందంటే ప్రభుత్వ పెద్దలకి, అయ్యా మీరు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని గూడా చాలా జాగ్రత్తగా భవిష్యత్తులో ఎవరికి నష్టం రాకుండా చేయడం ఎంత అవసరమో, సాంకేతికంగా, న్యాయపరంగా ఎట్లాంటి అవకాశం లేకుండా, ఎట్లాంటి చిక్కులు లేకుండా చేయవలసిన అవసరం ఉంది. 2011 యొక్క జనాభాను దీనికి ప్రామాణికంగా తీసుకోవడమే ఒక పెద్ద లోపము. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులము మాలాంటి వాళ్ళము. తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులం మాలాంటి వాళ్ళం. ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% వర్గీకరించవలసిందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పునాదిగా మాలల్లో పుట్టి, మాలల్లో పెరిగి, మాలలను కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళము. ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొన్ని స్టడీస్ చేస్తే, ఎంపిరికల్ స్టడీస్ చేస్తే, తెలంగాణ రాష్ట్రం స్థాపించిన తర్వాత ప్రభుత్వం కల్పించినటువంటి అన్ని సంక్షేమ పథకాలలో, నేను ఊరికే అనట్లేదు, ఎవరైనా అనుమానం ఉంటే దీన్ని నేను పెట్టే ప్రతిపాదన మీద ఏదైనా అనుమానం ఉన్నా, లేకపోతే దీని మీద ఏదైనా చర్చకున్నా నేను సిద్ధం. ఏంటంటే, ఉమ్మడి 10 జిల్లాలలో ఏ జిల్లానైనా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం కల్పించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగాలేమి వేయలే. అడ్మిషన్స్ తీసుకోండి. ఎల్‌కేజీ నుంచి మొదలుకుంటే పీజీ వరకు. విశ్వవిద్యాలయాలను ఉదాహరణ తీసుకుంటారా? లేకపోతే గురుకుల పాఠశాలను తీసుకుంటారా? లేకపోతే డిగ్రీ కాలేజ్ తీసుకుంటారా? ఇంటర్మీడియేట్ కాలేజ్ తీసుకుంటారా? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన శాఖలలో సమాచారం నిక్షిప్తమై ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పదలుచుకున్నదంటే, దయచేసి వాటిని వెరిఫై చేయండి. మాలలో అభివృద్ధిలో ముందున్నారా? ఈ అవకాశాలను అందుకోవడంలో మాలలు ముందున్నారా? మాదిగలు ముందున్నారా? లేదా ఇతర ఏ కులాలలో ఉన్నాయా? న్యాయంగా లెక్కలు బయట పెట్టండి. ఒకవేళ డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారు ఈ లెక్కలను కూడా తీసుకొని తన కమిషన్ రిపోర్ట్‌లో పొందుపరిస్తే, మరి కమిషన్ రిపోర్ట్‌ను ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టట్లేదు? న్యాయంగా అయితే ఏ అది కేంద్ర ప్రభుత్వమైనా, అది రాష్ట్ర ప్రభుత్వమైనా, ప్రజాస్వామిక సంస్కృతిని గౌరవించేటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏదైనా ఒక అంశం మీద ఒక చట్టాన్ని రూపొందించే ముందు కనీసం గౌరవ ప్రజా ప్రతినిధుల కన్నా ఆ చట్టానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను అందించవలసిన అవసరం ఉంది. మన ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మొత్తం సభలో ఉన్నటువంటి, అది స్వపక్షం కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఏ శాసనసభ్యుడికి కూడా పూర్తి స్థాయి
సమాచారాన్ని అందుబాటులో పెట్టలేదు. డాక్టర్ సమీం అఖ్తర్ గారి రిపోర్ట్‌ను ప్రజల ముందు పెడితే వచ్చే నష్టమేంది? ఎందుకు భయపడుతుంది ప్రభుత్వము? నాలాంటి వానికి కొన్ని అనుమానాలున్నాయి. బహుశా నా అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే, అది గనుక పబ్లిక్ డొమైన్‌లో పెడితే, ఆ రిపోర్ట్ పబ్లిక్‌కొస్తే అందరం చదువుకుంటాము, అందరం అర్థం చేసుకుంటాం, అపోహలను నివృత్తి చేసుకుంటాము. అందరికి మంచిదే కదా! చట్టం చేసేటప్పుడు లేదా చట్టం చేసిన తర్వాత ఆ మొత్తం రిపోర్ట్‌ని బయట పెడతాం అనేది అది న్యాయమైనది కాదు. అలా అనడంలోనే చాలా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సమీం అఖ్తర్ గారి రిపోర్ట్‌ను పెట్టాలి. డాక్టర్ సమీం అఖ్తర్ గారి రిపోర్టు సామాజిక, సోషల్ ఆంథ్రోపాలజికల్ ఆధారాలు తీసుకొని గ్రూపింగ్ చేసిందా? లేదా సోషో ఆంథ్రోపాలజికల్, కల్చరల్ యాస్పెక్ట్స్‌ని పరిగణలోకి తీసుకొని గ్రూపింగ్ చేస్తూ, గ్రూపింగ్‌లో కూడా సుప్రీం కోర్టు ఏదైతే చెప్పిందో, అనుసరించవలసిన విధి విధానాలకు సంబంధించినటువంటి అడిక్వేట్ రిప్రజెంటేషన్ అండ్ ఇన్‌అడిక్వేట్ రిప్రజెంటేషన్, క్వాంటిఫైయబుల్ డాటా, ఎంపిరికల్ డాటా వీటన్నిటికి సంబంధించిన సమాచారం రెండిటిని జతపరిచి ఈ గ్రూపులను, సమూహాలను రూపొందించిందా అనేది కూడా ఇవాళ సమీం అఖ్తర్ గారి రిపోర్ట్ బయట పెడితే తప్ప మనకు తెలవదు. కాబట్టి ఆ రిపోర్ట్‌ని బయట పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ చాలా ఇది ఒక చాలా అవసరమైన ప్రజాస్వామిక ప్రతిపాదన అయినప్పటికీ, ఇది చాలా సంక్లిష్టమైనది మరియు సూక్ష్మమైనది. అంతకంటే ముఖ్యంగా సున్నితమైన అంశం. కాబట్టి ఇంత సున్నితమైనటువంటి అంశాన్ని పరిష్కరించాలనుకున్నప్పుడు, ఇంత సున్నితమైనటువంటి అంశం మీద ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు, అంతే పారదర్శకంగా, అంతే ప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఉండవలసిన అవసరం ఉంటదని చెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా మరొక అంశం. ఇవాళ ఈ మొత్తము 59 కులాలకు సంబంధించినటువంటి అంతకుముందు వచ్చినటువంటి కమిషన్స్ గూడా అంటే జస్టిస్ రామచంద్ర కమిషన్ 1996లో ఆనాడు అధికారం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఆర్టికల్ 341 కారణం వల్ల సుప్రీం కోర్టులో ఈ వర్గీకరణ చెల్లదని తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ ఉషా మెనన్ కమిషన్ వేయబడ్డది. ఉషా మెనన్ కమిషన్ గాని లేదా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ గాని వాళ్ళ యొక్క రిపోర్ట్స్‌ని చూసినా నాలాంటి వాడు ఒక సోషల్ సైంటిస్టు అసలు ఈ 59 కులాలను సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో ఒక మాట అన్నది. ఏమన్నది? ఎన్ని కులాలుంటే అన్ని అన్ని గ్రూపులు చేయడం. అంటే ఒక్కొక్క కులానికి కేటాయించబడ్డటువంటి 15% 20% అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ జనాభాను పరిగణలోకి తీసుకొని అన్ని కులాలకు ఒక్కొక్క కులానికి పర్సెంటేజ్‌ని కేటాయించడం సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక భావ సారూప్యత కలిగిన లేదా రిజర్వేషన్‌ను పొందడంలో ఉన్నటువంటి ఆ అడిక్వెట్ రిప్రజెంటేషన్ లేదా ఇన్‌అడిక్వేట్ రిప్రజెంటేషన్‌ను దృష్టిలో పెట్టుకున్న మొత్తం కులాలని కొన్ని గ్రూపులుగా చేయాలి అని చెప్పేసి అన్నది. అంటే దాని అర్థం ఏంటిది? గ్రూపింగ్ చేయడానికి బహుశా ఈ ఈ సందర్భంగా కొన్ని చారిత్రక ఆధారాలు కూడా మేము ముందుకు తీసుకురాదలుచుకున్నాం. ప్రధానంగా మిత్రులారా, షెడ్యూల్ కులాలకు సంబంధించిన లేదా షెడ్యూల్ ట్రైబ్‌లకు సంబంధించిన వాళ్ళ అస్తిత్వము అంటే ప్రతి కులానికి ఒక పునాది ఉంటది. సామాజిక పునాది ఉంటది, ఆర్థిక పునాది ఉంటది, రాజకీయ పునాది ఉంటది, సాంస్కృతిక పునాది ఉంటది. ఈ మొత్తము ఈ వీటికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్‌ను డాక్యుమెంట్ చేసిన వాళ్ళున్నారు ప్రధానంగా. వాళ్ళెవరెవరంటే ఎడ్గర్ థ్రస్టన్ అండ్ రాఘవాచారి గారు. వీళ్ళు 2001లో దాదాపు ఒక 7 వాల్యూమ్స్ తీసుకొచ్చినారు. 'కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఇన్ సదరన్ ఇండియా' అనేటువంటి పుస్తకం ఉంది. ఎవరైనా రెఫర్ చేయవచ్చు ఈ పుస్తకాన్ని. మళ్ళీ చెప్తున్నాను, ఎడ్గర్ థ్రస్టన్, రాఘవాచారి గారు ఇద్దరు ఎడిట్ చేసినటువంటి 7 వాల్యూమ్స్ ఉన్నాయి. కాస్ట్‌లు, కులాలు మరియు తెగలు సౌత్ ఇండియాలో అనే పుస్తకం. అట్లాగే కేఎస్ సింగ్ అనేటువంటి ఒక మహానుభావుడు పీపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆయన కూడా దాదాపు చాలా వాల్యూమ్స్ తీసుకొచ్చినాడు. అందులో రెండో వాల్యూము
షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాల్యూమ్ ఉంది. ఆ వాల్యూమ్‌లో కూడా తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన దళితులకు అంటే ఎస్సీలకు సంబంధించిన వివరాలున్నాయి. అన్నిటికంటే మించి మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో జరగబోయేటువంటి చట్ట నిర్మాణం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నా కాబట్టి, ప్రధానంగా ఎస్ఎస్ ఆసన్ అనేటువంటి ఒక సోషల్ ఆంథ్రోపాలజిస్టు 1941లో 'ద కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ నిజాం డొమినైన్' అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. ఇగో ఈ పుస్తకాలు చదివితే ఇప్పుడు మనం అనుకుంటున్న లేదా 1950లో తెలంగాణకు సంబంధించిన లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న తెలుగు నేల మీద ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక పునాదులకు సంబంధించిన వివరాలుంటాయి. ఈ 3 పుస్తకాలను గనుక మనం ఒక హేతుబద్ధంగా అధ్యయనం చేస్తే వర్గీకరణకు ప్రాతిపదిక ఏమిటి? ఒకటి సుప్రీంకోర్టు చెప్తుందేంటంటే రా భారత రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను పొందడంలో ఏ సమూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసి వర్గీకరణ చేయమని చెప్పిన మాట వాస్తవం. కానీ దానికి అనుబంధంగా గ్రూపింగ్ కోసం కూడా గ్రూపింగ్ చేయవలసిన అవసరం ఉందని అదే సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. గ్రూపింగ్‌లో ప్రధానంగా ఈ 59 కులాల యొక్క రూట్ కాజెస్‌ని, పునాదులను, సాంస్కృతిక పునాదులను, వాళ్ళ నేపథ్యాన్ని, ఒక్కొక్క కులానికి ఉన్నటువంటి ఈ సమాజం, ఈ కుల సమాజం అంటగట్టినటువంటి వృత్తిని ఆధారంగా చేసుకొని చూస్తే 4 ప్రధాన సమూహాలుగా కనపడతాయి. ఒకటి, ఈ షెడ్యూల్ కులాలలో అత్యంత అమానవీయమైనటువంటి కుల వృత్తిగా ఉన్నటువంటి సమూహాలు కొన్ని ఉన్నాయి. అవి మనిషి యొక్క మానవ మలమూత్రాలను శుభ్రం చేసేటువంటి కులాలు. అవి కొన్ని సమూహాలున్నాయి. ఆ తర్వాత ఈ కుల సమాజం అంటగట్టినటువంటి ఇంకొక అమానవీయమైనటువంటి వృత్తి ఏమిటంటే, మానవ సమాజంతో అనుబంధంగా ఉన్నటువంటి పశువులు, పక్షులు, జంతువులు చనిపోతే వాటిని తీసి బయటేసి మానవ సమాజ నివాస యోగానికి దూరంగా ఏసేటువంటి ఒక పని మాదిగ సోదరులకు ఇవ్వడం జరిగింది. మాదిగ జాతి, ఆ మాదిగ జాతిలో అనుబంధంగా ఉన్న ఇతర సమూహాలు ఆ తర్వాత కాలంలో ఏస్తూ బహుశా చరిత్ర పరిణామ క్రమంలో చనిపోయినటువంటి జంతు చర్మాన్ని తీయడము, దాన్ని ఒక ప్రాసెస్ చేయడము, దాని ద్వారా వ్యవసాయం ఉపయోగపడేటువంటి అనేక ఉత్పత్తి వస్తువులను తయారు చేయడము, తద్వారా సమాజము ఇవాళ కాస్తో కూస్తో ఈ ఆర్థికంగా ఇంత సమృద్ధిలో ఉందంటే ఆ జాతి పాత్రను మనం కాదనలేము. అదొక సమూహం. అట్లాగే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిరాకరించినటువంటి శ్రమతో కూడినటువంటి శారీరక శ్రమతో కూడినటువంటి అన్ని ఇతర శ్రమ పనులన్నీ కూడా చేసింది దళితులలో ప్రధానంగా మాలలు. ఒక ఒక అవగాహన రాహిత్యంతోని, లేదంటే మాలల పైన ఒక రకమైనటువంటి ద్వేషభావంతోని మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, లేదా మాలల మీద విద్వేషాన్ని కక్కడంలో భాగంగా, విద్వేషాన్ని వెళ్ళబుచ్చడంలో భాగంగా మాలలకు వృత్తే లేదని చెప్పేసి ఒక అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి అభిప్రాయాలను కూడా చెప్తున్న వాళ్ళున్నారు. ఈ పుస్తకాలు చదవండి మీరు. ఈ పుస్తకాలు చదివితే మాలల యొక్క శ్రమ ఈ దేశ నిర్మాణంలో ఎంతుందో మీకు అర్థమవుతుంది. సోదరులారా, మాలలు కేవలము ఒక్క వృత్తినే చేయలే. మీరు కరెక్టే. మాలలకు ఒక వృత్తే లేదు. మాలలకు భిన్నమైనటువంటి వృత్తులు చేపట్టవలసిన చారిత్రక అనివార్యత ఉండే. మాలలు చెరువులు నిర్మించారు. మాలలు గ్రామాల్లో గ్రామ దేవతలను పొందించారు. బొడ్రాయిని పొందించినటువంటి మాల పంబాల మాల కాదా? సభ్య సమాజం అంతా కూడా ఈ అంటరాని కులాలకు బట్టలు ఇవ్వము, నాగరికత నుంచి మేము దూరం చేస్తామంటే బట్టలు నేసి ఇచ్చినటువంటి మాల నేతకాని కూడా మాలనే కదా. అట్లా రెవెన్యూ సిస్టంలో ఉన్నటువంటి ఒక షేక్ సింగ్, ఒక సుంకరి మాలనే కదా. జంతువులు చచ్చిపోతే నా సోదర మాదిగ సమూహము, జంతువులు చచ్చిపోతే, బర్రెలు చచ్చిపోతే, గొడ్లు చచ్చిపోతే, మేకలు చచ్చిపోతే, పిల్లి చచ్చిపోతే, నక్క చచ్చిపోతే అన్నిటి తీసుకుపోయి బయటేసింది నా మాదిగ సోదరులు. అయితే ఏ కులానికన్నా ఎవడైనా ఆడు ఏ కులం వాడైనా కానీ చచ్చిపోయినటువంటి శవాన్ని ముట్టుకోవడానికి బ్రాహ్మణత్వం ఒప్పుకోదు. చనిపోయినటువంటి
అది జంతువైనా, మనిషి అయినా అది అశుభము. దాన్ని ముట్టుకోమని జెప్పేసి వాళ్ళు నమ్ముతారు, విశ్వసిస్తారు. చనిపోయిన ప్రతికూల వ్యక్తి యొక్క శవాన్ని దహనం జేసింది గూడా మాలబేగరులే. అట్లా భిన్నమైనటువంటి చారిత్రక పరిణామ క్రమంలో భిన్నమైన వృత్తులు చేసిన వాళ్ళుగా మాలలున్నారు. అట్లా వ్యవసాయం దాని అనుబంధ వృత్తులు. అట్లాగే మాదిగలకు మరియు మాలలకు ఆధ్యాత్మిక జీవితం గూడా ఉంది ప్రారంభం నుంచి. మాదిగల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడినటువంటి కులాలు కొన్నున్నాయి. వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు, ప్రబోధకులు అనవచ్చు. అటు మాదిగలకు, ఇటు మాలలకు ఇద్దరికి ఉన్నారు. ఇంకొక సమూహం వస్తది దీనిలోకి. అదేంటంటే చరిత్ర పరిణామ క్రమంలో ఈ కులం వల్ల అంటరానితనం ద్వారా, అంటరాని వ్యవస్థ ద్వారా ఈ ఈ జుగుప్సాకరమైనటువంటి అంటరానితనంలో మేము ఉండలేమురా బాబు! మేము చదువుకున్నాం, మాకు జ్ఞానం ఉంది, మేము ఆత్మగౌరవంగా బతకాలనుకుంటున్నాం కాబట్టి అసలు ఈ కుల వ్యవస్థనే మేము త్యజిస్తున్నాము, దీని నుంచి దూరం వెళ్ళిపోతాము, మేము అంటరాని వాళ్ళం కాదు అని చెప్పేసి 1920 నుంచి 1930లో ఈ తెలుగు నేలలో అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో బ్రాహ్మణ బ్రాహ్మణత్వం తీసుకొచ్చిన ఈ అమానవీయ కుల వ్యవస్థను తులనాడి దాని నుంచి పక్కకు జరిగి, ఈ భూమితో అనుబంధాన్ని పెంచుకున్నటువంటి ఆది ఆంధ్రులు, ఆది ద్రావిడులు, ఆది హిందువులు కూడా ఎస్సీ కులాలలో ఉన్నారు. అంటే ఈ 4 సమూహాలుగా చేయడానికి ఆస్కారం ఉంది. వాటిని ఆధారంగా చేసుకునే గతంలో జస్టిస్ రామచంద్రరావు గారు, ఆ తర్వాత ఉషా మేనన్ కమిషను, బహుశా ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారు కూడా వాటిని ఆధారంగా చేసుకొని ఈ 3 గ్రూపులు చేసుంటారు. సరే తెలంగాణకొచ్చేసరికి ఈ స్కావెంజింగ్ కమ్యూనిటీస్ యొక్క జనాభా చాలా చాలా వందలల్లో ఉన్నది. 2011 సెన్సస్ గనక పరిగణలోకి తీసుకుంటే 1000 లోపున్న కులాలు చాలా ఉన్నాయి. బహుశా ఆ జనసంఖ్య తక్కువ ఉండడం వల్ల గావచ్చు. అట్లాగే ఆది ఆంధ్రులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అందులో మాదిగలున్నారు, మాలలున్నారు. వీళ్ళు 2 సమూహాల నుంచి కుల వ్యవస్థను నుంచి బయటపడ్డవాళ్ళు. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎక్కువ మొత్తంలో మాలలే ఉన్నమాట వాస్తవం. కాబట్టి 3 సమూహాలుగా చేయడానికి ప్రామాణికంగా మళ్ళీ ఇవే ఆధారమైనాయి. మరి ఇవే ఆధారం చేసుకొని చేసినారా? మీరేమన్నా కొత్త ప్రణాళికతోని చేసినారా అనేది ప్రభుత్వం ఆ రిపోర్ట్ బయట పెడితే కదా తెలిసేది. అందుకని ఈ విషయాన్నంతా ప్రస్తావించవలసొచ్చింది. సరే, ప్రభుత్వము ఒక ప్రతిపాదన 3 గ్రూపులు పెట్టింది. ఈ గ్రూపులలో కూడా అంటే పెడుతున్నప్పుడు ఒకవేళ సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్, ఆంథ్రోపాలజికల్ పునాదుల మీద పెడితే ఈ తప్పులు ఎందుకు చేశారని చెప్పేసి గతంలో కూడా నేను మాట్లాడడం జరిగింది వేరే వీడియోలో. ప్రధానంగా ఫస్ట్ గ్రూప్‌లో ఉన్నటువంటి సంఖ్య నంబరు, వరుస సంఖ్య నంబరు 6. వీళ్ళు మాల పంబాలలు. తెలంగాణలో పంబాలంటే మాలలే. మళ్ళీ వాళ్ళు వేరు కాదు. అవగాహన రాహిత్యంతోని రాజకీయ అంటే తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం చారిత్రకంగా, సాంస్కృతికంగా, సామాజికంగా కొన్ని వేల సంవత్సరాలుగా అనుబంధంతో కలివిడిగా కలిసి నడుస్తున్నటువంటి మాల సమాజం యొక్క సంఖ్యను తగ్గించడం కోసం ఆ కుట్రలో భాగంగా కొంతమంది అవివేకంతోని, అవగాహన రాహిత్యంతోని రకరకాల ప్రతిపాదనలు, రకరకాల నిర్వచనాలు ఇస్తున్నారు. నేను ఇందాక ప్రస్తావించినటువంటి హెడ్గర్ థ్రస్టన్ గాని, ఎస్‌కే సింగ్ గాని, ఆసన్ ఆ ముగ్గురు యొక్క రచనలే ప్రామాణికము. నేను మైథాలజీ చెప్పట్లే. డక్కలి పురాణమో, లేకపోతే జాంబో పురాణమో, లేదంటే మా చెన్న పురాణమో చెప్పట్లే నేను. ఐయామ్ టాకింగ్ అబౌట్ అన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఆ రకంగా మరి ఈ గ్రూప్‌లో ఈ ఈ కొలుపుల వాళ్ళు, పంబాల వాళ్ళని తీసుకొచ్చి మొదటి గ్రూప్‌లో ఎందుకు చేర్చవలసొచ్చింది? ఈ మొదటి గ్రూప్‌లో దాదాపు ఎవరున్నారనంటే ఈ 2 సమూహాలు, ఒకటి 9దో సంఖ్యలో ఉన్న మన్నె, 6వ సంఖ్యలో ఉన్న తర్వాత పంబాల. మన్నె అన్నా, మాలన్నా, మాలోళ్ళన్నా, మాల అయ్యవార్లన్నా ఊర్లలోకి పోతే తెలుస్తది. వాళ్ళు మన్నెపొళ్ళు, మాలోళ్ళు వీటిని వీటిని వేరుగా ఏం చూడరు. అంటే చైతన్యం పొందినటువంటి సమూహం యొక్క సంఖ్యను తగ్గించి తద్వారా ఒక రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఆశించిన వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలే ఇవి. వీటిని తప్పకుండా సామాజికంగా చూసినా, సాంస్కృతికంగా చూసినా, మరే రకంగా చూసినా కూడా
ఈ 2 కంపల్సరీ గ్రూపు 3లోకి రావాల్సిందే. ఆ రకంగా మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా మాక్సిమం జనసంఖ్య తక్కువ ఉండి, కొన్ని అందులో ప్రధానంగా ఎవరున్నారు? స్కావెంజింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అట్లాగే మాదిగ అంతకుముందు జస్టిస్ రామచంద్రరాజు గారు ప్రతిపాదించినటువంటి గ్రూప్‌లో ఏ, బి, సి, డిలో బిలో ఉన్నటువంటి కొన్ని సమూహాలను ఇటు తీసుకురావడం జరిగింది. ఈ గ్రూప్‌లో వీటిని ఖచ్చితంగా గ్రూప్ 3కి మార్చవలసిందే. అట్లాగే గ్రూప్ 3లో కొన్ని సమూహాలను ఉదాహరణకు 25 సంఖ్య ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ఉన్నటువంటి 25 సంఖ్య గ్రూప్ 3లో పాకి, మోటి, తోటి, రెల్లి, గస్సి, హడ్డి, రెల్లి, చాచాడి ఇవన్నీ కూడా స్కావెంజింగ్ కమ్యూనిటీసు. ఇవి జనసంఖ్య తక్కువున్నాయి. జనసంఖ్య తక్కువున్నాయి. ఇప్పుడు ఇందాక నేను ప్రస్తావించినటువంటి సామాజిక, సాంస్కృతిక అనుబంధంగా చూసినా గూడా ఈ మాల కమ్యూనిటీతోనే వాటికి చారిత్రకంగా ఆ అనుబంధం, ఆ సంబంధం లేదు. రెండోది ఎ ఎంత ఎంత మాట్లాడుకున్నా ఈ మాల సమూహంతో పోల్చుకుంటే వాళ్ళు తప్పకుండా ఈవెన్ విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా వాళ్ళ స్థాయిని అందుకోరు. అందుకొని ఉండరు. మరి ఏ కారణాల చేత ఈ ఈ సమూహాలు ఫస్ట్ గ్రూప్‌లో ఉండవలసినవి థర్డ్ గ్రూప్‌లోకి చేర్చడం జరిగింది. ఫస్ట్ గ్రూప్‌లో ఉన్నటువంటి పంబాల మరియు మన్నె అనేటువంటి ఈ సమూహాలను మూడో గ్రూప్‌లో చేర్చవలసిన అవసరం ఉంది. ఇది ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లులో ఉన్నటువంటి ఒక లోపం. అంతేకాకుండా ప్రధానంగా ఈ గ్రూపింగ్‌లో కొన్ని ఇంకా కొంచెం జాగ్రత్తగా చేస్తే ఎవరికీ నష్టం లేకుండా ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి చేర్పులు, మార్పులు చేసి కనుక చేస్తే తప్పకుండా దీనికి రేపు చట్టం చేసిన తర్వాత గూడా ఎవరికి గూడా అనుమానాలుండవు. ఎవరికి గూడా మాకు నష్టం జరిగిందనేటువంటి ఒక ఆహ్, ఆలోచన రాకుండా ఉంటది. చివరగా ఒక ఇంకొక ప్రధానమైన విషయం దాదాపు రాష్ట్రంలో ప్రధానంగా ఈ మాల సామాజిక వర్గం నుంచి లేదా మూడో గ్రూప్‌లో పొందుపరచబడ్డట్టు దాదాపు 25 సమూహాల నుంచి ఒక పెద్ద ఆహ్, అభిప్రాయం అక్కడక్కడ ఏమని వినిపిస్తుందనంటే, ఈ రోస్టర్ పాయింట్‌కి సంబంధించి గూడా చాలా ఇంపార్టెంట్ అంశము. ఇవాళ ప్రభుత్వానికి నేను చాలా స్పష్టంగా ఒక డిమాండ్‌ను లేదా విజ్ఞప్తిని గూడా చేయదలుచుకున్నాను. ఈ రోస్టర్ పాయింట్ 100 రోస్టర్ పాయింట్ ప్రకారము ఎస్సీలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే 100 రోస్టర్ పాయింట్‌లో 2, 7, 16, 22 అలా ప్రారంభమైపోతాయి. ఇవాళ ఒకటి స్వాగతించవలసిందేంటంటే, నా వరకు నేను ఈ రోస్టర్ పాయింట్ అలొకేషన్‌లో అత్యంత వెనుకబడినటువంటి సమూహాలు గుర్తించబడ్డటువంటి ప్రభుత్వం చెప్పిన భాష ప్రకారము, వాళ్ళు వాడిన పదజాల ప్రకారము మొదటి గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళు విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఈవెన్ సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఇప్పటికీ చాలా వెనుకబడిన సమూహాలు అనన్నారు. కాబట్టి వెనుకబడిన సమూహాలు విద్యాపరంగా వెనుకబడిన సమూహాలకు రోస్టర్ పాయింట్ 7ను కేటాయించడంలో న్యాయం ఉంది. ఎందుకంటే 2 అనేది రోస్టర్ పాయింట్ 2 అనేది ఎస్సీ వుమెన్ అంటే అసలే విద్యా రంగంలో ముందు లేనటువంటి వాళ్ళకి ఎస్సీ వుమెన్ అని గనక వాళ్ళకిస్తే వాళ్ళకు అది ఆ పోస్ట్ నిండకుండా పోతే అదొక 3 సార్లు రిపీటేషన్ అయ్యి తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికెళ్ళిపోతది. అలా గాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి జాగ్రత్త ఏంటంటే, ఏడో పాయింట్‌ని వాళ్ళకివ్వడంలో చాలా సామాజిక న్యాయం ఉంది. తర్వాత ఒక మోస్తారు అభివృద్ధి చెందిన అనేటువంటి పదం వాడడం జరిగింది. ఒక మోస్తారు మధ్య ఒక మోస్తారుగా అభివృద్ధి చెందినటువంటిది మాదిగా ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళనన్నారు. ఆ సమూహానికి 9% రిజర్వేషన్ కేటాయించారు గాబట్టి 18 కులాలను ఆ గ్రూప్‌లో చేర్చి వాటి జనాభా ప్రకారము 9% రిజర్వేషన్ వస్తదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయించినప్పుడు వాళ్ళకి కేటాయించిన పాయింట్స్ గూడా రోస్టర్ పాయింట్ 2 ఆ తర్వాత వచ్చినటువంటి 16. దీనివి కూడా పెద్దగా వ్యతిరేకించవలసిన అవసరం లేదు. గుండెలు బాదుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. బట్ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలా రేపు చట్టం చేయబోయేటప్పుడు ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి
ఒక ప్రజాస్వామిక సూత్రం ఏమిటంటే, నేను అంతకంటే ముందు ఒక చిన్న విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కోట్ చేయదలుచుకున్నాను. అదేంటంటే పేజ్ నంబరు 124లో స్పష్టంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక మాట అన్నారు. ఏంటంటే, ద కాస్ట్ క్లాసిఫైడ్ యాస్ ద షెడ్యూల్ కాస్ట్ మస్ట్ బి గివెన్ ఆపర్చునిటీ టు సెక్యూర్ ద బెనిఫిట్. ఇఫ్ నాట్ ద ప్రొవిజన్ వుడ్ బికేమ్ ఆస్టియస్ ఫర్ దేర్ పర్పస్ అని అన్నారు. దాని అర్థం ఏంటంటే 15% రిజర్వేషన్లకు ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి సమూహానికి ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశాలలో తప్పకుండా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలని అర్థం. ఉదాహరణకు 100 పోస్టులు గనక ప్రభుత్వం అడ్వర్టైజ్ చేసి 100 సీట్లు, 100 పోస్టులు ఉన్న దగ్గర ఎవరికి ఏ పేచ్ ఉండవలసిన అవసరం లేదు. ఎవరికి రావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకెళ్తాయి. కానీ ఉదాహరణకు ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారము ఒక డిపార్ట్‌మెంట్ యొక్క అపాయింట్‌మెంట్ అంటే డిపార్ట్‌మెంట్‌లో ఎంతమందిని ఫ్యాకల్టీ తీసుకోవాలనే దానికి ఒక కులబద్ధత ఉంది. అదేంటిది 1+2+4 ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్స్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్. అంటే మొత్తం సంఖ్య 7. అంటే ఇప్పుడు ఏంటిది ఎస్సీ మాలలకు కేటాయించబడ్డటువంటి 22 పాయింట్ రావాలనంటే 22 కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉంటే తప్ప ఆ రోస్టర్ పాయింట్ రాదు. అట్లాంటప్పుడు మరి ప్రభుత్వము దీన్ని ఎట్లా పరిష్కరిస్తది? ప్రభుత్వం బల్క్‌గా ఉద్యోగాలేసినప్పుడు పర్వాలే. బల్క్‌గా ఉద్యోగాలేయడానికి అవకాశం లేనప్పుడు ఈ రోస్టర్ పాయింట్‌ను ఈ 3 సమూహాలకు కనీసం ఒక్కొక్క అవకాశం ఉన్న ఇచ్చేటువంటి వెసులుబాటును, రోస్టర్ పాయింట్‌ను మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అలా చేయకుండా పోతే మాత్రము సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో నేను ఇందాక చదివి వినిపించినటువంటి పారా ప్రకారము అది ఏ సమూహానికైనా నష్టం జరిగితే మళ్ళీ తప్పకుండా ఆ నష్టాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటది. ఛాలెంజ్ చేయాల్సిన అనివార్యత కూడా ఉంటది. చేయవలసి వస్తది, చేస్తారు. కాబట్టి చట్ట నిర్మాణంలో 2011 సెన్సస్ తీసుకోకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము 2 పనులు చేయవచ్చు. ఒకటి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలి. ఒత్తిడి చేసి డిమాండ్ చేసి జనసేకరణ చేయమని అనవచ్చు. బీసీ కులగణనకు సంబంధించి మేము చట్టబద్ధత కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటాం అని అంటుంది కదా ప్రభుత్వము. మరి ఎస్సీ వర్గీకరణకొచ్చేసరికి అదే లెక్కలను మీరు మొన్న చేసినటువంటి లెక్కలకైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేయవలసిన పని మేము చేసినాము. మేము చేసిన లెక్కలకు చట్టబద్ధత ఇవ్వండి. ఆర్టికల్ 246ను సవరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసినటువంటి జనగణనకు చట్టబద్ధత ఉంటది అని చెప్పేసి ఒక అంగీకారాన్ని, ఒక ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని లేటెస్ట్ లెక్కలు అది జనాభా విషయంలో కావచ్చు, మరియు రిజర్వేషన్‌లు అందుకోవడంలో ఉన్నటువంటి ఫలితాలను లెక్కగట్టడంలో కావచ్చు. అది విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ప్రభుత్వాలు కల్పించేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు. లేటెస్ట్ లెక్కలు తీసుకొని చేస్తేనే 59 కులాలకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటది. అలా గాకుండా 2011 ప్రకారం మేము ముందుకెళ్తామంటే ఖచ్చితంగా అది మళ్ళీ ఒక న్యాయపరమైనటువంటి చిక్కుల్లోకి ఈ చట్టం ఇరుక్కుంటదని జెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చివరగా ఒక మాట, ఈ మొత్తం వర్గీకరణకు సంబంధించి వర్గీకరణ అంటే ఏమిటి? రిజర్వేషన్‌ల మీద వర్గీకరణే గదా! అంటే ప్రభుత్వాలు కల్పించేటువంటి విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి వాటిలలో మళ్ళీ పునఃపంపిణీ. మరి తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371 డి. ఈ ఆర్టికల్ 371 డి ఏంటంటే, గతంలో 1952లో, 69లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగిన తర్వాత దానికి పరిష్కార మార్గంగా వచ్చినటువంటిదిది. ఏంటిది? స్థానికులకు స్థానికతకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అనివార్యత ఉంది. అది ఒక సామాజిక న్యాయం అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వాలు గుర్తించినాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఆర్టికల్ 371 డిని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆర్టికల్ 371 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి జిల్లా స్థాయి ఉద్యోగాలు. అంటే గ్రూప్ 4, గ్రూప్ 3 అట్లాగే డీఎస్‌కి సంబంధించినటువంటి. ఆ తర్వాత జోనల్.
3, 4 జిల్లాలు కలిసి ఒక జోన్. ఆ తర్వాత మల్టీ జోన్ అనవచ్చు. లేదంటే స్టేట్. అంటే ఈ 3 స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ కల్పనకు సంబంధించి మీరు చేయబోయేటువంటి ఈ వర్గీకరణ ఈ మొత్తం సమూహాలని రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని చేస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సామాజిక వర్గం యొక్క జనాభా మీరు తీసుకున్న 9%, 5%, 1% కంటే తక్కువ ఉంది. మరి ఎక్కువ ఉంది. అప్పుడు ఆ మేరకు ఆ సామాజిక వర్గాలకు ఆ జిల్లా స్థాయిలో వచ్చేటువంటి ఉద్యోగాల కల్పనలో గూడా నష్టం జరిగే ఆస్కారం ఉంటది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాము, చేయబోతున్నాము అని చెప్పడము దాన్ని నేను స్వాగతిస్తూనే, వర్గీకరణ యొక్క చట్టాన్ని చేసేటువంటి క్రమంలో 2011 లెక్కలు కాకుండా 2025లో సేకరించిన లెక్కలను పరిగణలోకి తీసుకునే విధంగా చట్టపరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆ తర్వాత ఈ రోస్టర్ పాయింట్ విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నాను. రోస్టర్ పాయింట్ విషయంలో గూడా ఎవరి హక్కులు ఇంకోరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి అవకాశాలు ఇంకోళ్ళకి ఇవ్వకండి. అత్యంత వెనుకబడిన సమూహం ఒకవేళ మీరు చెప్పినట్టు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ప్రకారం మీరు చెప్పినట్టు ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ అత్యంత వెనుకబడిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకు జనరల్ అవకాశం ఇవ్వాల్సిందే. రోస్టర్ పాయింట్ 7 ఇవ్వవలసిందే. ఐ వెల్కమ్ ఇట్. తర్వాత కొంత మోడరేట్‌గా అభివృద్ధి చెందినటువంటి రెండో గ్రూప్‌కు మీరిస్తున్న ప్రతిపాదన మంచిగానే ఉంది. కానీ చాలా సందర్భాలలో 20 పోస్టులు గూడా రానటువంటి ఉదాహరణకు గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలున్నాయి. గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు వేలల్లో, వందలలో ఇస్తారా? ఇవ్వరే. ఇవ్వనప్పుడు అంటే ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ స్థాయిలో రాగూడదా? కాబట్టి ఆ రోస్టర్ పాయింట్‌ని ఎట్లా ఫిట్ చేస్తారో చెప్పండి ప్రజలకు. చెప్పి ఆ రోస్టర్ పాయింట్‌లో గూడా ఒక ప్రజాస్వామిక సూత్రాన్ని, ఒక న్యాయమైన, ఒక ధర్మబద్ధమైన, ఒక హేతుబద్ధమైన ప్రతిపాదనను మీరు మళ్ళీ పునరాలోచించవలసిన అవసరం ఉంటది ఈ ప్రభుత్వము. అట్లాగే ఆర్టికల్ 371 డీని గూడా ఈ వర్గీకరణకు ఎట్లా అప్లై చేస్తారో, ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా సమగ్రంగా చర్చించి, ప్రధానంగా ముందు ఆ రిపోర్ట్‌ను ప్రజల్లోకి తీసుకురండి. ప్రజాప్రతినిధులకివ్వండి. ఇచ్చి దాని మీద ఒక స్టడీ జరిగే విధంగా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఈ అన్ని అంశాలను గనుక పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని చేసి ఒకే ఒక ఆతృత అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో ఒక పదం వాడిండ్రు వాళ్ళు. వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉంది. కానీ వర్గీకరణ చేసే ముందు అనుసరించవలసినటు విధి విధానాలు ఏమిటి అనంటే అడిక్వేట్ డాటాను తీయాలి. రిలయబుల్ డాటాను తీయాలి. క్వాంటిఫైయబుల్ డాటాను తీయాలి. ఎంపిరికల్ ఎవిడెన్సెస్ ఉండాలి. అడిక్వేట్, ఇన్‌అడిక్వేసీని బేరీజ్ చేసుకోవడానికి అవసరం అనుకుంటే సుప్రీం కోర్టుకో, హైకోర్టుకో బాధితులు మళ్ళీ ఎళితే వాటిని వెరిఫై చేయడానికి కావాల్సినటు అన్ని ఎవిడెన్సెస్‌ని పెట్టుకోవాలని చెప్తూ, చట్ట నిర్మాణం చేస్తున్నప్పుడు పొలిటికల్ ఎక్స్‌పీడియన్స్‌తో చేయకూడదన్నది. రాజకీయ రాజకీయపరమైన ఆతృతలో భాగంగా చట్టాన్ని నిర్మాణం చేయకూడదని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఇన్ని రకాల స్పష్టతలు ఉన్న తర్వాత ఏదో తొందర ఉన్నట్టు ఆదర చేసి మళ్ళీ ఈ కుంపటిని రగిలించేటువంటి ప్రయత్నం దయచేసి ప్రభుత్వం ఇది నిరంతరం ఒక సామాజిక ఉద్యమంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వము ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని చేయకూడదని చెప్పేసి ఈ వర్గీకరణను చేసే క్రమంలో అనుసరించవలసిన అన్ని అటు చట్టబద్ధంగా, సహజ సూత్రాల పరంగా, మానవీయ కోణంలో చూసినా, ఏ రకంగా చూసినా ఎవరికీ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకొని చేయాలి తప్ప, తొందరపడి ఈ చట్టాన్ని నిర్మాణం చేయకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు.